రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాజకీయ దుమారం రేపింది. సంతాల్ సదస్సుకు ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ముని ఆహ్వానించేందుకు సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర మంత్రులు వెళ్లకపోవడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఆదివారం సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ లేఖ రాశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం, సీఎస్, డీజీపీ ఎందుకు హాజరు కాలేదని లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్రూమ్లో నీళ్లు లేకపోవడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేట్, సిలిగురి సిపి, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ను బాధ్యులుగా ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని లేఖలో ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానం సిగ్గుచేటు అన్నారు. ఇది దేశ ప్రజలందరినీ బాధించిందని మోడీ మండిపడ్డారు. టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ఫైర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇకనైనా మంచి బుద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు.